వెల్కమ్ టు విఎం టీచర్స్. అందరికీ నమస్కారం. ప్రీవియస్ వీడియోలో మనం టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక ప్యాటర్న్ చూసాం. ఇప్పుడు ఎలా చదివితే ఉద్యోగం వస్తుంది అనే దాని గురించి మాట్లాడదాం. విజేతలందరిలో ప్రధాన పాత్ర పోషించేది టైం టేబుల్. ఖచ్చితంగా టైం టేబుల్ అనేది 100% ప్రతి ఒక్కరు వేసుకొని చదవండి. టైం టేబుల్ అనేది వేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. మనకు ఒక రోజులో ఎంత ఖాళీ టైం ఉందో ఆ టైం సపరేట్ చేసి ఆ టైంని డివైడ్ చేసి ఒక్కొక్క సబ్జెక్టుకి 2 hours లేదా 1.5 hour ఇలా వేసుకొని ఒక టైం టేబుల్ సెట్ చేసుకోండి. టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ వేయడం పెద్ద విషయం కాదు, కానీ టైం టేబుల్ ఫాలో అవ్వడం అనేది చాలా కష్టం. వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ టైం టేబుల్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వరు. ముందుగా 4 గంటల నుంచి మనం టైం టేబుల్ స్టార్ట్ చేస్తే సగం మంది 4 గంటలు నిద్రలేరు. నిద్రనే మనం జయించలేనప్పుడు ఉద్యోగాన్ని ఎలా జయించగలం? 4 గంటలకు అలారం మోగిందనంటే టక్కన లేచి కూర్చోవాలి. నువ్వు చదవో సెకండరీ, లేచి కూర్చోండి. ఒక్క సెకండ్ ఆలోచించండి. నిద్రని నేను జయించలేకపోతే ఉద్యోగం ఎలా సాధించగలను నేను? ఈ ఒక్క ప్రశ్న ఆ టైంలో వేసుకోండి. ఒక 10 days మీరు అలారం మోగంగానే నిద్రలేస్తే 10వ రోజు తర్వాత ఆ అలారాన్ని మీరు నిద్రలేపుతారు. 3 గంటల 50 నిమిషాలకి మీరు నిద్రలేసి 4 ఎప్పుడు అవుతుందా అని చూస్తారు. అలా ఉంటుంది. ఇప్పటికే నేను 4 గంటలు నిద్రలేస్తాను. ఎందుకని? నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు అలవాటయ్యి. దీంట్లో మా రూమ్లో జరిగిన ఒక విషయం ఏంటంటే, ప్రతిరోజు నేను 4 గంటలు నిద్రలేసి చదివేవాడు. కానీ మా ఫ్రెండ్స్ లేచేవారు కాదు. 5 గంటలకి 6 గంటలకి ఇలా. కానీ నేను లేచినప్పుడు ఒక్కరు కూడా నిద్ర లేపేవాడు కాదు. ఒకరోజు అడిగారు వాళ్ళు ఉండబట్టలేక, నువ్వు లేచినప్పుడు మమ్మల్ని కూడా లేపచ్చు కదా, మేము చదువుకుంటాం కదా అని. అంటే మా రూమ్లో ఎప్పుడు లైట్ ఆఫ్ ఉండరు, ఆన్లోనే ఉంటుంది అది. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను వాళ్ళు, నేను లేచి చదివే చదువు ఏం చదువు? అది నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి? ఉద్యోగం కోసం, ఏదో ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ రాయడం కోసం కాదు కదా. లైఫ్ మ్యాటర్ ఇది. అంటే లైఫ్ నీకు అంత తక్కువ అనిపించేసిందా అని ఆ ఒక్క ప్రశ్న వేయడంతో వాళ్ళు ఆ రోజు నుంచి లేవడం మొదలుపెట్టారు. ఎంత పట్టుదల పెరిగిందంటే, అంత ఫ్రెండ్లీగానే ఎంత పట్టుదల పెరిగిందంటే, నేను 4 గంటలకు లేస్తే మా మిత్రులు 3:50కి లేచేవాళ్ళు, 3:30కి లేచేవాళ్ళు. ఇలా ఒకరి మీద ఒకరు పోటీ, ఒక హెల్తీగా ఆ 4 గంటలు కాస్త 3 గంటలు కూడా అయ్యింది. రాను 3 గంటలకు నిద్రలేసి చదవడం అనేది అలవాటైంది. సో ఇలా చాలా హెల్తీగా చదవడం అనేది మొదలుపెట్టాం. అంటే మనం 4 గంటలు వేయడం కష్టం అనే భావం నుంచి ఫస్ట్ అంతా బయటికి రండి. ఇప్పుడు సమయం పెరిగింది, చదువుకోవడానికి ఎక్కువ సమయం వచ్చింది. సో మే నెలలో మనకు మోస్ట్లీ ఎగ్జామ్ ఉండొచ్చు. మే నెల పూర్తి అయ్యేటప్పటికి ఎగ్జామ్ కూడా అయిపోద్ది 100%. 5 నెలల సమయం ఉంది అని చాలామంది నిరుత్సాహంతో వాళ్ళ స్టడీ అనేది చాలా తగ్గుంటుంది. అది చాలా పెద్ద పొరపాటు. మొన్నటి వరకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు మీరు చదువు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. తొందరగా సిలబస్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ పేపర్లోకి వెళ్ళండి. మొన్న వీడియోలు చెప్పినట్టు ముందు టెట్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తూ 9th 10th చదవండి, లేదా ఇంటర్మీడియట్ చదవండి. స్కూల్ స్టూడెంట్ వాళ్ళు అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సి గ్రాండ్ టెస్ట్ పేపర్లు చేయండి. ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ పేపర్లు చేస్తే మీరు ఉద్యోగానికి అంత ముందు వెళ్తారు. అలా చెయ్యాలి అంటే మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మళ్ళీ ఎక్కువ చేయాలి. ఒకవేళ జనవరిలో ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండుంటే మొన్నట్టు పెట్టినట్టు మహా అయితే మీరు 10-15 గ్రాండ్ టెస్టులు చేసి ఉండొచ్చు. ఇప్పుడు మే నెల అంటే సుమారు 70-80 చేయొచ్చు. సో ప్రాక్టీస్ పేపర్లు ఎలా చేయాలని మన వీడియోలో మాట్లాడుకున్నాం, దాన్ని చూడండి ఒకసారి. ఈ ప్రాక్టీస్ పేపర్ మీరు ఇన్ని ఎక్కువ చేస్తే మీరు ర్యాంక్ అంత దగ్గర అవుతారు. ఉద్యోగానికి కూడా కాదు, మీకు ర్యాంక్ అంతా దగ్గరగా వస్తుంది. సో ప్రాక్టీస్ పేపర్ లాంటివి ఎక్కువ చేసే విధంగా మన ప్రిపరేషన్ ఉండాలి. నెక్స్ట్ రెండో విషయం, మీరు చదువు స్లో అయ్యింది అంటే, మనం ఎప్పుడైతే మీకు చదవాలని లేదో ఆ ఒక్క క్షణమే కొన్ని ప్రశ్నలు వేసుకోండి. ఈ టైం కానీ నేను చదవకపోతే ఈ సెకను మీకంటే వెనకాల ఉన్న వాళ్ళు కూడా మీకంటే ముందు వెళ్ళిపోతారు. ఆ ఛాన్స్ మీరు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఏ టైంలో కూడా మీరు టైం వేస్ట్ చేయొద్దు. సో టైం టేబుల్ అనేది వేసుకున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మీరు చదువుతారో లేదో సెకండరీ, కానీ ఆ టైంలో బుక్ పెట్టుకుని కూర్చో ఉండాలి. ఒక వారం అంతా చదివి ఏదో ఒక రోజు టైం వేస్ట్ అవ్వడం వేరు, ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ టైం వేస్ట్ అవ్వడం వేరు. ఖచ్చితంగా చదివేటప్పుడు ఫోన్ అనేది 100% స్విచ్ ఆఫ్లోనే ఉండాలి, లేదా ఫ్లైట్ మోడ్లో ఉండాలి. ఫోన్ ఎట్టి పరిస్థితులు ఆన్ పెట్టుకోకూడదు. ఇది మొదటిది. చాలామంది ఫోన్ ఆన్లో పెట్టుకుని చదువుతూ ఉంటారు. దానంత బ్లైండ్ మిస్టేక్ ఇంకొకటి లేదు. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు నేను ఒక ప్రశ్న వేసుకున్నాను అనమాట, నాకే ఎందుకు ఉద్యోగం రావాలని.
అదే ప్రశ్న ఇప్పుడు మన వాళ్ళందరూ అడుగుతున్నాను, మనకి దేనికి రావాలి ఉద్యోగం? ఏం చేసాం? మిగతా వాళ్ళతో పోలిస్తే మనం ఎలా డిఫరెంట్? మీకు మీరు ఆ ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను చూడండి. ఇప్పుడు నేను ఫోను చదువుకునేటప్పుడు నా ప్యాడ్ మీద బుక్ ఉంది, చదువుతూ ఉన్నా. దాంతోపాటు ఫోన్ ఉంది, ఏదో రీలో ఏదో వచ్చిందని చూస్తూ ఉన్నా, లేదా ఫ్రెండ్ ఫోన్ చేసారో మాట్లాడుతూ ఉన్నా. నేను ఇలా ఫోన్ ఆన్లో పెట్టుకుని చదువుతూ ఉన్నా. నాతో పాటు ప్రిపేర్ అయ్యి ఇంకెవరో సమెక్స్ ఒక అతను ఫోనే వాడడం లేదు. అతనికి ఉద్యోగం రావాలా, నాకు రావాలా? అలాగే నేను నా ఫ్రెండ్ ఫంక్షను పార్టీని పిలిస్తే ఆ పార్టీకి సినిమాలకు వెళ్ళిపోయా. ఇంకొకడు ఆ పార్టీలని సినిమాలని నేను రాలేను, నేను చదువుకోవాలని చెప్పి దాన్ని అవాయిడ్ చేశాడు. అంటే నా కాంపిటేటర్. తనకు రావాలా, నాకు రావాలా? నా మిత్రుడు పండగలకి పబ్బాలకి పోకుండా రూమ్లో కూర్చొని చదువుకున్నాడు. నేను పండగలకి వెళ్ళిపోయాను ఇంటికి. ఎవరికి ఉద్యోగం రావాలి? నా ఫ్రెండ్ పండగకు కొత్త బట్టలు కొన్నాడు, దానికోసం షాపింగ్కి వెళ్ళాడు. అలాగే నేను వెళ్ళలేదు. ఎవరికి రావాలి? అంటే నేను ఏం చెప్తానంటే, మీరు డిఎస్సి కోసం ఏం వదిలేశారు? ఏం వదులుకున్నారు? ఫోన్ వాడడం తగ్గించారా? సినిమాలు పోవడం తగ్గించారా? గుళ్ళకి గోపురాలు పోవడం తగ్గించారా? పోనీ పండగలను అవాయిడ్ చేశారా? ఏం అవాయిడ్ చేశారు? డిఎస్సి అంతవరకు డిఎస్సినే మనకు పెద్ద పండగ. జాబే మనకు పుస్తకమే మన దేవుడు. సో అన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఈవెన్ రిలేషన్షిప్స్ కూడా చాలా దూరం పెట్టండి. ఇంట్లో అమ్మ వాళ్ళతో మాట్లాడాలన్నా సరే రోజుకి సాయంత్రం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడండి. మిగతా టైం అంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చదవండి. మీరు ఫోన్ ఎంత స్విచ్ ఆఫ్ చేస్తే మీరు డిఎస్సికి జాబ్కి అంత దగ్గర అవుతారు. 60 సంవత్సరాలు హ్యాపీగా ఉండడం కోసం 5 నెలలు కష్టపడి చదవలేమా? ఆ ఒక్క ప్రశ్న వేసుకోండి. ఉద్యోగాలు ఒక్కో జిల్లాలో 100 పోస్టులు పైన ఉన్నాయి అన్న భ్రమ మాత్రం వద్దు. ఒక్కో జిల్లాలో ఒక్కో సబ్జెక్టుకి 10,000 15,000 మంది రాసే జిల్లాలు కూడా ఉన్నాయి. సో ఎంతమంది రాసినా ఇప్పుడు 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, 3,000 మంది రాశారు, 1000 మందికే వస్తాయి, మిగతా 2,000 మందికి రావుగా. సో రాను లిస్టులో మనం ఉండకూడదు. ఈ 1000 మంది లేదా 100 మంది లిస్టులో మనం ఉండాలంటే వాళ్ళకంటే గొప్పగా చదవాలి, వాళ్ళకంటే డిఫరెంట్గా చదవాలి. ముందు అది ఆలోచించండి. ముందు ఏవైతే మీకు టైం వేస్ట్ చేస్తాయో అవన్నీ అవాయిడ్ చేయండి. ఆ టైం వేస్ట్ చేసే వాటిలో మొట్టమొదటి తన పోషించేది మాత్రం మొబైలే. దాని తర్వాత పండుగలు పబ్బాలు ఇలాంటివి. ఇప్పుడు రానున్న కాలంలో పండుగలు ఎక్కువ వస్తూ ఉంటాయి, అవన్నీ అవాయిడ్ చేయండి. ఏం ఉద్ధరించామని మన పండగ? మా రూమ్ మేము చదువుకునేటప్పుడు మా తలుపు మీద ఒక కొటేషన్ రాసి పెట్టుండేది. దాన్ని నేను రాసి పెట్టాను అనమాట. ఏంటంటే అది విజయ శిఖరాలను అధిరోహించినప్పుడే నిజమైన పండగ అని. ఈ ఒక్క కొటేషను చాలా మార్పు తెచ్చింది. మేము పండగలకు వెళ్ళేవాళ్ళం కాదు అసలు. నేను బాగా నా ఫ్రెండ్స్ని పోయేవాళ్ళు కాదు. అందరూ రూమ్లోనే ఉండేవాళ్ళం, రూమ్లోనే చదివేవాళ్ళం. సో అన్నీ అవాయిడ్ చేయాలి. నేను సినిమాలు బాగా చూసేవాడిని, ఇంటర్ డిగ్రీ. అలాంటిది నేను నెల్లూరులో రూమ్లో ఉండి చదువుతూ ఉంటే మా రూమ్ పక్కనే ఒక థియేటర్ ఉంటే 3 months నేను రూమ్ నుంచి బయటికి రాలా. ఆ పక్క వచ్చి చూస్తే అక్కడ ఏ సినిమా ఆడుతున్నా కూడా నాకు తెలియదు. అంటే మిద్దెక్కి చూసినా కానీ పోస్టర్ కనిపిస్తుంది. అలా చూడాలని ఆలోచన కూడా నాకు రాలా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంత కష్టపడ్డా మనం ఇప్పుడే, ఇంతకు మించి మనకు సమయం లేదు. ప్రతి మనిషి జీవితంలో ఒక అవకాశం వస్తుంది, ఒక రోజు వస్తుంది. అది ఈ రోజే. నీ జీవితాన్ని నువ్వు ఎలా ఉంచుకోవాలనుకున్నావో అది ఈ రోజే డిసైడ్ చేస్తుంది. బుక్ నీ చేతిలోంచి పక్కన పెట్టావనంటే జాబు నీ అపాయింట్మెంట్ ఆర్డర్ని చేతిలో నువ్వే ఈ రోజుకి ఇస్తామని అర్థం. టైం వేస్ట్ అస్సలు చేయొద్దు. 100% చెప్తున్నా. మళ్ళీ మీరు టైం వేస్ట్ చేశారంటే మాత్రం పోయిన టయాన్ని ప్రాణం పని తీసుకురాలి. చిన్నప్పటి నుంచి మన టీచర్ చెప్తూ ఉంటారు టైం ఈజ్ గోల్డ్ అని. దాని వాల్యూ మనకు అప్పుడు అర్థం కాదు, ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది. చాలామంది సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రోజుకి 24 గంటల సమయం అనేది తక్కువ అనిపిస్తుంది. అబ్బాయి కొంచెం ఎక్కువ సమయం ఉంటే బాగుండేమో అని. ఒక రోజు ఎలా గడిచిపోద్దో కూడా తెలియదు. మీరు టైం టేబుల్ వేసుకుని చదివితే మనకు జబ్బులు రావు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు చదువుతూ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో నిమగ్నం అయిపోవాలి, లీనం అయిపోవాలి. ఎలా అంటే చదివితే మీకు కళలు కూడా చదివే వస్తాయి. ఆల్మోస్ట్ ఇది ఒక వ్యసనంలాగా అయిపోద్ది అనమాట. బయటికి వెళ్తే ఒక పక్క బట్టలు, ఒక పక్క ఇంకేదో మనకి ఇష్టమైన వస్తువులు, ఈ పక్క డిఈ సంబంధించిన బుక్స్ ఉంటే మన థాట్ బుక్స్ కొనాలనే ఉంటుంది. ఈ రోజుకి నేను బయటికి వెళ్తే ఖచ్చితంగా ఏదో బుక్ ఉంటేనే ఉంటాను. అది నేను చదవను సెకండరీ, కానీ నాకు అది అలవాటు అయిపోయింది అలాగా. సో చదువుకి అంత వాల్యూ ఇవ్వాలి, దాన్ని ఇష్టపడాలి, దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి, అంత దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే మీరు చదువు గురించి ఎక్కువ ఆలోచిస్తారో, ఎక్కువ చదువుతారో, మీరు ఆటోమేటిక్గా మీలో ఒక ర్యాంకర్కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయని అర్థం.
సో ఖచ్చితంగా టైం టేబుల్ అనేది 100% అందరూ ఫాలో అవ్వండి. టైం టేబుల్ ఫాలో అయితే సరిపోదు, ఇందాక చెప్పినట్టు దాన్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అమలు చేయాలి. నేను టైం టేబుల్ వేసేసుకున్నాను, ఈ రోజు నుంచి నేను చంపేస్తాను దాన్ని అనుకోవడం కాదు. దాన్ని కనీసం మీలో ఎంతమంది మీరు వేసుకున్న టైం టేబుల్ ఫాలో అవుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్తున్నాం, ఆ క్లాస్కి మనకు నచ్చినప్పుడు మనకు ఆ సార్ పాఠం చెప్తాడా? లేదు కదా. చాలామంది ఎలా చేస్తారంటే ఇప్పుడు టైం టేబుల్ వేసుకుంటాం, 2 గంటల దాకా తెలుగు అనుకోండి, 2 నుంచి సోషల్ స్టార్ట్ అవ్వాలంటే దీన్ని ఒక్కోసారి 2 గంటలు పెంచి 3 గంటల దాకా తెలుగు చదువుతారు. అది కూడా తప్పే. కొంతమంది 2 గంటల వరకు టైం వేసేసి 2 తర్వాత దాన్ని చదవలేదని దీన్ని తీసుకెళ్ళి దాని ప్లేస్లో పెడతారు. అది తప్పే. దేని టైం దానికే ఇవ్వాలి. ఒక అరగంట ఉన్నా సరే ఆ టైం మీరు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అరగంట టైంలో ఏది ఉంటే అదే చదవండి. అంతే తప్ప మీరు చేసిన తప్పుకి ఆ సబ్జెక్ట్ని బలి చేయకూడదు. మీరు లేటుగా వెళితే మ్యాథ్స్ క్లాస్ అయిపోయింది అనుకోండి స్కూల్లో, ఆ సార్ మీరు వచ్చాడు కదా మీకు పాఠం చెప్పడం, మీరు వెళ్ళిన టైంలో ఎవరైతే క్లాస్ చెప్తుంటారో అది నువ్వు వినాల్సిందే. టైం టేబుల్ కూడా అంతే. వన్స్ టైం టేబుల్ని వేసావంటే నువ్వు ఈరోజు 4 గంటలకి 4 గంటల నుంచి 6 గంటల దాకా మెథడాలజీ వేసుకున్నావు, నువ్వు 6కు లేచావు, మెథడాలజీ చదవలేదని మెథడాలజీ చదవకూడదు. నువ్వు ఇంకా అయిపోయింది, దాని టైం నాశనం చేసావు. అది నువ్వు చేసిన తప్పు. నువ్వు చేసిన తప్పుకి 6 గంటల నుంచి 7 గంటల దాకా ఏదో సైన్స్ సోషల్ వేసుకుంటే దాన్ని ఎందుకు అన్యాయం చేయాలి? టైం టేబుల్ అనేది ఉద్యోగం కొట్టడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. దీన్ని మాత్రం 80% నెగ్లెక్ట్ చేయొద్దు. 100% పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం రావడం అనేది అసాధ్యం మాత్రం కాదు, కష్టమేమంతే. కష్టమేమంత పడతాము, అన్నీ అవాయిడ్ చేయండి. మనకు ఉద్యోగం వచ్చేంత వరకు ఏమీ లేదు. ఉద్యోగం వస్తే నిజమైన పండగలకు పబ్బాలకి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళు ఉన్నాళ్ళు కూడా హౌస్ వైఫ్లు అలాంటి వాళ్ళు ఏదైనా ఫంక్షన్లకి ఏదైనా చేసుకోవాలంటే చకచక వంటలు చేసి చకచక పూజలు చేసి వెంటనే చదవండి. అంతే తప్ప మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి కుదిరేలు అవాయిడ్ చేయండి. మన పేరెంట్సో లేదా బంధువులో పిలుస్తారు, సహజం, అది వాళ్ళు ఇష్టం, ప్రేమతో పిలుస్తారు. మంచిగానే చెప్పి అవాయిడ్ చేయండి. విధంగా చదువుకున్నాను, తర్వాత ఇంకోసారి వస్తాను, ఇంకొక 5 నెలలే, నా లైఫ్లో ఇది ఇంపార్టెంట్ ఈరోజు అనేసి ఎవరైతే అన్నిటిని అవాయిడ్ చేసి సమయాన్నంతా చదువుకిస్తారో వాళ్ళే రేపు విజేతలు. ఈరోజు మీరు చెప్పిన మాటలని అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఏదో ఒకటి కట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రేపు తిరుక్కొని వస్తారు. మిమ్మల్ని గొప్పగా చెప్తారు, వీళ్ళు మా ఊళ్ళో అని, మా తమ్ముడు, మా అన్న, మా అక్క, మా చెల్లి, మా కోడలు, మా అల్లుడు, ఇలాగ. సో ఈరోజు నువ్వు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి చదువును పక్కన పెట్టావంటే రేపు ఒకరోజు రిజల్ట్ చూసి వాళ్ళే నేను తిడతారు. సో ముందు చుట్టుపక్కల జనాల గురించి ఆలోచించడం మానేసి చదువు మీద ఫోకస్ చేయండి. ఎవడైతే ఎక్కువ చదువు గురించి ఆలోచిస్తాడో వాడే రేపు అందరి దృష్టిలో గొప్పవాడిగా మిగిలిపోతాడు. మీరు ఆ గొప్ప వాళ్ళ స్థానంలో ఉంటారో లేదా చుట్టుపక్కల అందరికీ పండగలకి, పార్టీలకి, ఫ్రెండ్స్కి, మిగతా వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చి జీరోగా మిగిలిపోతారనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సో గ్యారంటీ చదవండి. నేను అడిగింది ఒకే ఒక క్వశ్చను, మనకే ఎందుకు ఉద్యోగం రావాలి? ఈ ప్రశ్న మళ్ళీ మీకు ఎప్పుడు చదవాలని లేకపోయినా సరే ఆ ప్రశ్న వేసుకోండి. మీకు ఎప్పుడు చదవాలని లేకపోయినా ఈరోజు నేను ఇలా ఉన్నాను, రేపు నా ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏంది అని జస్ట్ కళ్ళు మూసుకుని ఇమాజిన్ చేసుకోండి. సమాధానం చెప్పగలరా? అవతల సమాధానం చెప్పడం పక్కన పెట్టండి. ఈరోజు ఉన్న కష్టాలు మళ్ళీ పోవయి. ఈరోజు ఎలాగో కష్టాలు ఉన్నాయి, కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలని మీరు కంటిన్యూ చెయ్యాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు టైం వేస్ట్ చేయండి. వద్దు అవి ఎక్కడికి ఆపేయాలంటే మాత్రం ఖచ్చితంగా టైం వేస్ట్ అనేది కాకూడదు. పుస్తకం దొరికితే చదవండి అంతే. టైం దొరికితే పుస్తకం ఎత్తుకోవాలి. ఒక్క సెకండ్ దొరికినా, ఒక గంట దొరికినా, అరగంట దొరికినా, పనులన్నీ అయిపోయినాయి, పరిగిస్తూ పోయి బుక్ ఎత్తుకోవాలి. బయటికి వెళ్ళారు, సరైన ఇంటికి వచ్చారా, బుక్ తీయాలి. మీ ప్రిపరేషన్ అలా ఉండాలి తప్ప మోస్ట్లీ పనులన్నీ అవాయిడ్ చేయండి. 100% ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా బాగా చదివి నీట్గా క్లియర్గా ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటూ రండి. పెద్ద పెద్ద పుస్తకాలు చూసి ఊయమ్మ అని భయపడద్దు. ఈరోజు ఏదైతే లెసన్ చదువుతున్నారో అదే మన టార్గెట్. ఒక లెసన్ చదివితే వితౌట్ ఆప్షన్ దాంట్లో బిట్టు పెట్టగలగాలి. దాంట్లో బిట్టు పడితే ఇట్టు పడితే తప్పు పెట్టకూడదు. అలా తప్పు పెట్టామనంటే దాంట్లో మనకు గ్రిప్ లేదని. చదివిన కాడికి క్షుణ్ణంగా చదవండి. విస్తారపట్నం చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. విస్తారపట్నం అనేది దీనికి పనికిరాదు. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా ఫైనల్ ఎగ్జామ్స్కి మాత్రం విస్తారపట్నం పనికి వస్తుంది. డిఎస్సిలో క్షుణ్ణపట్నమే కావాలి. ఒక లెసన్ చదివి నువ్వు ఆ బుక్ నీ మిత్రుడి చేతికి ఇచ్చావనంటే వితౌట్ ఆప్షనల్ బిట్టు వాళ్ళు అడిగితే చెప్పగలగాలి. ఆప్షన్ కూడా తీసుకోకూడదు. అలా చదివేలాగా క్షుణ్ణంగా చదవండి. క్షుణ్ణపట్నమే చేయండి. విస్తారపట్నం జోలికి బాగుంది. విస్తారపట్నం ఎప్పుడు చేయాలంటే అసలు ఆ సబ్జెక్ట్ మనకు ఐడియానే లేదు.
అసలు ఏందో తెలియదు. అలాంటప్పుడు ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోండి. ఉదాహరణ పర్స్పెక్టివ్ ఏదైనా ఒక చాప్టర్ ఉంది, మనకు అర్థం కాలేదు, అసలు తెలియదు, ఆ విషయమే తెలియదు, పూర్తి చదువుకుంటూ వెళ్ళిపోండి రఫ్గా. అప్పుడు కాన్సెప్ట్ ఐడియా వస్తుంది మనకు. తర్వాత క్షుణ్ణంగా చదువుకుంటూ పోండి. సో ఇలా ఒక్కోదాన్ని 3 టైమ్స్ మన వీడియోలో చెప్పినట్టు చదువుకుంటూ పోండి. ఆ తర్వాత లాస్ట్లో ఆ నుంచి ఒక్కొక్కసారి రివిజన్ చేసుకుంటూ ఆ టైం టేబుల్లో చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. టైం టేబుల్ అన్నిటి సరిపోకపోతే అన్ని సబ్జెక్టులకి ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి వేయండి. ఆటోమేటిక్గా మనం చదువుతూ ఉంటే ఒకటి కంప్లీట్ అవుతూ ఉంటుంది. దాని ప్లేస్లో కొంచెం దానికి కొంచెం టైం తగ్గించుకొని ఒక 2 hours తెలుగు వేసుకున్నారనుకోండి, అది కంప్లీట్ అయింది. ½ hour వేసుకోండి. ఈ 1.5 hour మిగతా సబ్జెక్ట్కి ఇవ్వండి. ఇలా అంటే ఖచ్చితంగా చివరికి వచ్చేటప్పటికి అన్నీ ఉండాలి. ఒక రోజులో అన్ని సబ్జెక్టులు ఉండాలి. అది 1 hour అంటే రివిజన్ టైంలో అది 1 hour లేదా 2 hours ఎంత టైం ఎంతైనా కావచ్చో ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు పడిపోవాలి. అలా పర్ఫెక్ట్గా చదువుకుంటూ వస్తే 100% ఉద్యోగాలు అంటే గ్యారెంటీగా వస్తాయి. ఈరోజు మీకు ఉన్న భయం కంటిన్యూ చేయండి. భయం ఉన్నవాడికి ఉద్యోగం వస్తుంది. భయం ఉంటే ఎక్కువ చదవాలి. భయపడి వెనక్కి వెళ్ళిపోకూడదు. భయపడి ఎప్పుడు కూడా నాకు ఉద్యోగం వస్తుందని భ్రమొద్దు. ఎందుకనంటే రేపు స్టేట్ ర్యాంక్ కొట్టేవాడు కూడా నాకు ఉద్యోగం వస్తుందని భయమే ఉంటుంది. ఈరోజు ఇప్పుడు మీలోనే ఒక స్టేట్ ర్యాంకర్ ఉండొచ్చు, మీలోనే డిస్ట్రిక్ట్ ర్యాంకర్ ఉండొచ్చు, అది మీకు తెలియదు. మీకు అనిపిస్తుంది నాకు ఉద్యోగం వస్తుందని భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు 100% ఉద్యోగం వస్తుంది అన్న భ్రమలో మాత్రం వద్దు. కష్టం పాజిటివ్గా ఉండాలి, థింకింగ్ నెగిటివ్గా ఉండాలి. ఆఫ్టర్ డిఎస్సి రాసిన తర్వాత అనుకోండి నాకు ఉద్యోగం వస్తుంది అసలు ఈ మార్కులకి అని. ఇప్పుడు మాత్రం పాజిటివ్గా చదువుకుంటూ పోండి. సో ఖచ్చితంగా మీలోనే 100% ర్యాంకర్లే ఉంటారు. నేను చెప్పే ప్రాసెస్ అంతా కూడా ర్యాంక్ గురించే ఉంటుంది, ఉద్యోగం గురించి కాదు. సో ముందు సిలబస్ని 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి ఆ తర్వాత 9th 10th డెప్త్ చదవండి. పర్ఫెక్ట్ అనే పదం ఎందుకు వాడుతుంటారంటే ఒక బుక్ పర్ఫెక్ట్ చదివానంటే వితౌట్ ఆప్షన్ చెప్పాలి, అక్కడ దాంట్లో బిట్టే మిస్ అవ్వకూడదు. అలా 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి. 9th 10th మీరు డెప్త్ ఉన్న ఏదైతే కంటిన్యూ లెసన్లు ఉంటాయో ఈ మాత్రం చదవండి. అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే 10th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదవండి. 6 to 10th ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది, వీటి మీద మనకు గ్రిప్ వచ్చింది అనుకున్నప్పుడు దీని కంటిన్యూ లెసన్ ఇంటర్లో ఉంటే చదవండి. అంతే తప్ప ముందే 9th 10th చదువు బాగుంది. అలాగే మెథడాలజీ క్లీన్ షిప్ చేయండి. మొత్తం 20 మార్కులు మెథడాలజీ వస్తుంది, ఎడ్జిటీ కానీ అసిస్టెంట్లు కానీ చాలా ప్రధాన పాత్ర పోసేస్తుంది. దాంట్లో ఒక్క బిట్టు కూడా తప్పు పెట్టకూడదు, చదివితే అలా చదవాలి. అలాగే పర్స్పెక్టివ్ సైకాలజీ 10 మార్కులకు వస్తాయి, ఇవి మిస్ అవ్వకూడదు. ఇలా మీరు కరెక్ట్గా కానీ చదవగలిగితే జీకేకి నాకు తెలిసి మీరు ఎక్కువ టైం వేసుకోవద్దు. అంటే బ్రేక్ టైంలో, లంచ్ టైము లేదా ఉదయం పనులు చేసుకునే టైము, ఇలాంటి టైంలో వీడియోలు వినడము ఇలాంటివి చేయండి. ఏదైనా చాలామంది కామెంట్లో మనకేం పెట్టారనంటే సార్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఈ టైంలో కరెక్ట్ కాదు. టెక్స్ట్ బుక్సే రిపీటెడ్గా చదవండి. ఏం నోట్స్ తయారు చేసుకోవాలి, ఉదాహరణకు సోషల్ అనుకోండి, ఏమైనా డేట్లు వస్తాయి, ఆ డేట్లో పేపర్లు రాసి గోడ కంటించేయండి. లేదా సైకాలజీలో మనకు ప్రజ్ఞా పరీక్షలని, ప్రజ్ఞా మాపనలని ఒక చిన్న చార్ట్లు లాగా ఉంటాయి, అవి ఎలా వేసుకుని గోడకు పేస్ట్ చేసేయండి. మీరున్న రూమ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఒకనొక టైంకి అవి మొత్తం గోడలు మొత్తం ఉండిపోవాలి. ఎక్కడైతే మీరు బ్రష్ చేస్తుంటారో 4-5 ఫోటోలు అంటించేయండి. బ్రష్ చేసుకుంటే అన్నీ ఒకసారి చదువుకుంటూ పోండి. ఇలా మీరు రాసింది అలా చదువుతూ ఉంటే ప్రతిరోజు అవి మీకు దీర్ఘకాలిక మెమరీలోకి వెళ్ళిపోతాయి. మనకి ఏదైతే కష్టమో వాటిని మాత్రం చిన్న పేపర్లో రాసి పేస్ట్ చేసిండి. లేదా స్పైర్లు బయట చిన్న నోట్స్ రఫ్ బుక్లు ఉంటాయి, చిన్నవి పాకెట్ సైజ్ బుక్లు, ఓట్లు రాసుకోండి. మీరు ఎక్కడ జర్నీ చేస్తూ ఉన్నారు ఓట్లు చూసుకోండి. అంతే తప్ప నోట్స్ని పిన్ టు పిన్ రాయాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు ఉండాల్సిన ప్యాటర్న్ కాదు. ఈ నోట్స్ అనేది ఎప్పుడు మనకు ఒక 2 years 3 years టైం ఉంది, 1 year ఉంది. అలాంటప్పుడు అప్పుడు కూడా నోట్స్ వేస్ట్, కొన్ని నోట్లు తప్ప. ఉదాహరణ ఇంగ్లీష్ గ్రామరు, తెలుగు గ్రామరు ఇలాంటి వాటికి నోట్స్లు అవసరం, కానీ కంటెంట్కి సబ్జెక్టుకి నోట్స్ అనవసరం. మీరు టెక్స్ట్ బుక్ ఎన్నిసార్లు చదివితే అంత ఉపయోగం. ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. టెక్స్ట్ బుక్ని రిపీటెడ్గా చదువుతూ ఉండండి. అలా ఎన్నిసార్లు మీరు టెక్స్ట్ బుక్లు చదివితే మీరు అంత దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మెథడాలజీ విషయానికి వస్తే మోస్ట్లీ అకాడమిక్ బుక్స్ నుంచే వస్తాయి, కానీ అకాడమిక్ బుక్ చదివి అర్థం చేసుకోవడం చాలామంది కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ ఏదో ఒక మెటీరియల్ ఫాలో అవ్వండి. ఆ మెటీరియల్ని పదే చదవండి. మీరు ఎన్ని ఎక్కువసార్లు చదివితే అంత పర్ఫెక్ట్ అవుతారు. 10 పుస్తకాలు వేసుకొని చదవద్దు, ఒకే బుక్ని 10 సార్లు చదవండి. అది ఏ బుక్ అయినా సరే, ఆ బుక్ బాగుంది, ఈ బుక్ బాగుంది, ఇవన్నీ వదిలేండి. మీ దగ్గర ఉన్న బుక్ని మీరు 10 సార్లు చదివితే మీరు దానికి తెలియకుండా మీకు గ్రిప్ వచ్చేస్తుంది. క్వశ్చన్ అడిగితే వితౌట్ ఆప్షన్ చెప్పగలిగే సత్తా మీకు వస్తుంది. సో చివరి దశకు వచ్చేసాం. ఇప్పటికే చాలామంది సంవత్సరాల తరబడి చదువుతూ ఉంటారు. ఆ సంవత్సరాల కష్టాన్ని, 2 ఏళ్ళ 3 ఏళ్ళ కష్టాన్ని
ఈ 5 నెలలు టైం వేస్ట్ చేసి వృధా చేసుకోవద్దు. ఖచ్చితంగా 100% న్యాయం చేయండి. ఉద్యోగం అనేది ఇప్పుడు చాలా హ్యాపీగా ఇంకొద్ది రోజులు దాటితే మీరు స్కూల్లో ఉంటారు. ఆ ఒక్క పాజిటివ్ మైండ్ పెట్టుకొని హ్యాపీగా చదవండి. అందరికి ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది, దాని డౌటే లేదు. దీంట్లో తెలివితేటలకి ఏం సంబంధమే ఉండదు. తెలిసిన విషయం తెలియని విషయం మాత్రమే. నాకు తెలిసిన విషయం మీకు తెలిస్తే మన ఇద్దరం సమానమే. సో అందరూ కష్టపడి చదవండి. రూమ్లో ఉండి చదివే వాళ్ళకి మేము పోటీలేము, లేదా ఇంకెక్కడున్న వంట చదువుతుంటారు వాళ్ళకి మేము పోటీలేము అని హౌస్ వైఫ్లు చాలామందిలో భావిస్తూ ఉంటారు. అవన్నీ వేస్ట్ మాటలు. మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే మీకు అదే టైం ఉంటుంది. ఉద్యోగాలు చేసేవాళ్ళు పోస్టులు ఎక్కువ ఉన్నాయనుకోండి, 100% లీవులు పెట్టేసి మరి చదివేయండి, వీలైతే వదిలేయండి. ఎందుకంటే దీన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. కొన్నిసార్లు తెగిస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు నేను కూడా డిఎస్సికి ముందు ఒక కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను. కాలేజీ పేరు అనవసరం. ఆ కాలేజీలో ఒక 2 months 3 months శాలరీ కూడా పెండింగ్ ఉండింది నాకు. అది ఏమన్నారు వచ్చేసా నాకు వద్దని. ఎందుకంటే నాకు నా లైఫ్ నా డ్రీమ్ ఇది. సో నాకు అది కావాలంటే వాటితో నాకు సంబంధం లేదు. సో అలా వదిలేసి వచ్చేసి తర్వాత చాలా కష్టాలు పడ్డాం. అయినా ఏ రోజు కూడా ఆ కష్టాలు మేము భయపడి వెనక్కి తిరిగి వెళ్ళలేదు. సో ఆ కష్టాలని పడి నిలబడి ఎవరు చదివాం కాబట్టే ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ రోజు కూడా నేను చదివేటప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది నేను ఎప్పుడు అనుకోవాలి. భయపడుతూనే ఉండేవాడిని, భయపడి ఇంకా ఎక్కువ చదివేవాడిని. ఏమన్నా చదివితే అసలు ఉద్యోగం వస్తుందా, ఇంతేనా అని ఒక డౌట్ ఉండేది నాకు. సో ప్రతిరోజు కూడా చదువుతూనే ఉండేవాళ్ళం. ఏ రోజు చదవని రోజు ఒకటి ఉందని మాకు లేదు. రోజు కూడా ఎందుకు, ఒక హాఫ్ డే తీసుకున్నా సరే ఈ హాఫ్ డే చదవలేదు అనే రోజే లేదు మా లైఫ్లో. ఒకవేళ టైం వేస్ట్ అయినా ఉదయం టైం వేస్ట్ అయితే మధ్యాహ్నం చదివేవాళ్ళం. ఒకవేళ మధ్యాహ్నం అక్కడికి నీళ్ళు వస్తే ఉదయం చదివేవాళ్ళం. వెళ్ళి వచ్చిన వెంటనే బుక్ ఎత్తుకునేవాళ్ళం తప్ప బుక్ లేకుండా రూమ్లో ఉంటే బుక్ చేతిలో లేకుండా ఎప్పుడూ లేదు. సో తర్వాత అవన్నీ కూడా అవాయిడ్ చేసాం. అప్పుడప్పుడు సోమవారం గుళ్ళకి వెళ్తూ ఉండేవాళ్ళం, అవి అవాయిడ్ చేసాం. ఫంక్షన్లు అవాయిడ్ చేసాం, పెళ్ళిళ్ళు అవాయిడ్ చేసాం, పండుగలను అవాయిడ్ చేసాం, ఫోన్ అవాయిడ్ చేసాం, సినిమాలను అవాయిడ్ చేసాం. ఇలా ఎవ్రీవన్ ఆల్మోస్ట్ చివరికి వచ్చేటప్పటికి చదువు తప్ప ఇంకేది లేదు లైఫ్లో. మొత్తం ఫ్రెండ్స్ కూడా ప్రతి ఒక్కరు అంతా ఫోన్ స్విచ్ ఆఫ్, ఒక్కరు కూడా అందుబాటులో లేను. సుమారు ఒక 5 నెలలు సేమ్ ఇదే సిచ్యువేషన్. కరెక్ట్ టైం డిసెంబర్, మాకు ఇప్పుడు మే నెలలో ఎగ్జామ్ జరిగింది. ఈ టైం కరెక్ట్గా మొదలు పెడితే మేము పర్ఫెక్ట్గా చదివామంటే ఈ 5 నెలలు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 10వ తారీఖు మాకు ఎగ్జామ్ జరిగింది. దాన్ని రాసి బయటకు వస్తే అప్పుడు కట్ చేస్తే ర్యాంక్. సో ఈ 5 నెలలు ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుతారు, ఇప్పుడు దాకా ఎంత చదువు పక్కన పెట్టండి, ఈ 5 నెలలు ఎవరైతే పర్ఫెక్ట్గా టైం వేస్ట్ లేకుండా చదువుతారో వాళ్ళే రేపు రేసులో ఉంటారు, దాంట్లో నో డౌట్. దానికి ఆ టైం కోసం ఏం చేస్తావు చెయ్యి. ఉద్యోగం మానేస్తావో లేదా పనులు అవాయిడ్ చేస్తావో ఏదైనా సరే, నువ్వెంత టైం దానికి ఇస్తే నిన్ను అది తీసుకెళ్ళి అంత ఎత్తున పెడుతుంది. సో అందరికి ఆల్ ది బెస్ట్. హ్యాపీగా చదవండి, అందరికి ఉద్యోగం రావాలి. అంత తర్వాత మళ్ళీ మనం కొన్ని వీడియోలో మాట్లాడుకుంటాం. ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా చెప్తాను, అదొక ఆర్ట్. ముందే చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి. ప్రాక్టీస్ పేపర్లు ఎక్కువ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఇన్ని ఎక్కువ ప్రాక్టీస్ పేపర్లు చేస్తే మీరు అంత ముందు ఉంటారు. ప్రాక్టీస్ పేపర్లు ఎందుకంటే ఏ తప్పులు చేసినా మనం ఇక్కడే చేసేయాలి. ఎగ్జామ్లో మనకు తెలిసిన బిట్లు చాలా తప్పు పెట్టి వస్తాం, అందరు కామన్గా ఉండేది. అది ఎందుకు పెడతాం, ప్రాక్టీస్ పేపర్ చేయకపోవడం వల్ల. ఇక్కడ తప్పు చేసాము, పెద్ద ఎఫెక్ట్ కాదు అది. అదే తప్పుడు ఎగ్జామ్లో చేస్తే, డిఎస్సీలో చేస్తే తీసుకోగలమా? ఒక్క బిట్టు చాలు మనం తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాలు వెనకబడేయడానికి. ఆల్రెడీ కొంతమంది ఉద్యోగాలు డిఎస్సీ రాసి 6 మార్కులు పోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ బాధను అడగండి. 2 సంవత్సరాల కష్టము 6 మార్కులతో పోయింది. అంత బాధ వేస్తుంది. 6 మార్కు, కొన్ని వేల శాలరీ పక్కన పెడితే కొన్ని సంవత్సరాల కష్టం, అవమానాలు, ఎన్ని బాధలు. సో దీని అంతలో కూడా వాళ్ళలో కూడా చిన్న మైనస్ ఉంటుంది. సో వాళ్ళు కళ్ళు మూసుకుని ఒకసారి డిఎస్సీ రాసిన వాళ్ళు కళ్ళు మూసుకుని ఆలోచిస్తే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కసారి ఆల్రెడీ డిఎస్సీ రాసిన వాళ్ళకి ఒక మాట చెప్తాను. డిఎస్సీ రాసి ఆ డిఎస్సీకి నువ్వేం నేర్చుకున్నావు? ఫోన్లో అంతకుముందు వాడుతున్నావు, ఇప్పుడు దాన్ని ఆపేసావా? పండగలకు అంతకుముందు వెళ్తున్నావు, ఇప్పుడు ఆపేసావా? ఇలా సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీరు ఉద్యోగం కోసం మీరు ఏమి ఇస్తున్నారు, ఎందుకు రావాలి మనకు ఉద్యోగం? ఈ ప్రశ్న మళ్ళీ వేసుకోండి. ఎప్పుడన్నా చదవాలని లేకపోతే ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏంది అని ఒక క్వశ్చన్ వేసుకోండి చాలు. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. హ్యాపీగా చదవండి. మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. నేను అందరికీ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోస్ట్లీ.
అక్కడ చెప్పలేని విషయాలు ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంకో వీడియో చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు టచ్లో ఉంటాను నేను. అందరికీ ఆల్ ది బెస్ట్.